రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన కుమారుడు ఎదుర్కొన్న విమర్శలను చూసి తట్టుకోలేకపోయా. విజయ్ పైన విమర్శలకు మా కుటుంబం చాలా బాధపడింది. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజాల తరువాత ఆ ఘనత సాధించిన వ్యక్తిగా విజయ్. విజయ్ సంగీత త్రిశల త్రిముఖ ప్రేమ కథ గురించి ఆమె ఏమన్నారంటే, చిత్రసీమలో ఎదుర్కొన్న తీవ్రమైన విమర్శలు, ఎగతాళిని విజయ్ కూల్గా డీల్ చేశారు. 2020లో తమ కుటుంబంలో తలెత్తిన చిన్నపాటి మనస్పర్ధలతో చాలా బాధపడ్డాం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన నటుడు విజయ్ నాయకత్వంలోని టీవీకే అనూహ్యంగా విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో 108 సీట్లలో టీవీకే గెలుపొందింది. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన మే 10న బాధ్యతలు చేపట్టారు. అయితే విజయ్ సీఎం కావాలని 2 దశాబ్దాల కిందటే ఆయన తండ్రి చంద్రశేఖర్ కలగన్నారు. అందుకే 2009 నుంచి విజయ్ మక్కల్ ఇయక్కం ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సీఎం అయిన తరువాత ఆయన తన తండ్రికి అడిగిన ప్రశ్న ఏంటి అనేది తల్లి వెల్లడించారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం, కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. 52వ పుట్టినరోజు జరుపుకున్న తమిళనాడు సీఎం విజయ్. కొడుకు సీఎం కావాలని 2 దశాబ్దాలుగా చంద్రశేఖర్ కల. బాధ్యతలు చేపట్టిన తరువాత ఇదే ప్రశ్నను అడిగిన దళపతి. ఇక స్టోరీలోకి వెళ్తే, గత నెలలో తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచి దళపతి జోసెఫ్ విజయ్ తీరిక లేకుండా ఉన్నారు. సోమవారం ఆయన 52వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ మాతృమూర్తి శోభా చంద్రశేఖర్ ఓ ఇంటర్వ్యూలో తన కుమారుడి గురించి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ను మొదటిగా విజయ్ అడిగిన ప్రశ్నకు సంబంధించి శోభ ఆ మాటలను చెప్పారు. తంతి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత కుటుంబంలో జరిగిన భావోద్వేగపూరితమైన క్షణం గురించి ఆమె వెల్లడించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత నేను మా నాన్న కలను నెరవేర్చానా అని విజయ్ అడిగాడు. కొడుకు ప్రశ్నకు ఆయన మౌనంగా తలూపారు. గత 2 దశాబ్దాలుగా విజయ్ ఈ పదవిని అధిరోహించాలని ఆయన కలలు కంటున్నారు అని శోభ గుర్తు చేసుకున్నారు. తన కుమారుడి రాజకీయ ప్రవేశం సవాళ్లతో కూడుకున్నదని శోభ అన్నారు. 2009లో విజయ్ మక్కల్ ఇయక్కం ఏర్పాటైనప్పటి నుంచే కుమారుడి రాజకీయ భవిష్యత్తును నా భర్త గమనిస్తూ వచ్చారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు విఫలమైన చరిత్ర ఉంది. రాజకీయాల్లోకి రావాలని విజయ్ నిర్ణయం తీసుకున్నప్పుడు మా కుటుంబం మొదట్లో ఆందోళన చెందింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విజయ్ అభిమానుల మద్దతు చూసిన తర్వాత తప్పక విజయం సాధించగలడనే నమ్మకం తమకు కలిగిందని శోభ చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కుమారుడు ఎదుర్కొన్న విమర్శల గురించి ఆమె ప్రస్తావించారు. కెరీర్ ప్రారంభంలో చిత్రసీమలో ఎదుర్కొన్న తీవ్రమైన విమర్శలు, ఎగతాళిని రాజకీయ ప్రవేశ సమయంలో కూడా విజయ్ ఎదుర్కొన్నారని తెలిపారు. 2020లో తమ కుటుంబంలో తలెత్తిన చిన్నపాటి మనస్పర్ధల గురించి కూడా వెల్లడించారు. విజయ్ పైన విమర్శలకు మా కుటుంబం బాధపడింది. సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా ఇలాగే జరిగింది. కానీ తన ప్రయాణంలో అన్ని దశల్లోనూ విజయ్ మౌనంగా ఉన్నారు. ప్రతి దాన్ని సానుకూలంగా తీసుకున్నారు. అదే చివరికి విజయానికి దారి చూపిందని ఆమె అన్నారు. ఇకపోతే విజయ్ సంగీత త్రిశల త్రిముఖ ప్రేమ కథ గురించి మాత్రం ఏమీ సమాధానం చెప్పలేదు. అలాగే నటన లేదా రాజకీయం, ఈ రెండింటిలో ఏది తన మార్గమో మొదటి నుంచి విజయ్కు రెండింటి మీద చాలా స్పష్టత ఉందని ఆమె పేర్కొన్నారు. ఫిబ్రవరి 2024లో రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ తమిళగ వెట్రి కలగం పేరుతో సొంత పార్టీని ప్రారంభించారు. ఎలాంటి పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసిన టీవీకే ఇటీవలే జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. సాధారణ మెజారిటీకి 10 సీట్ల దూరంలో నిలబడ్డంతో కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఏఐఎంఎల్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. వెండితెర నుంచి రాజకీయాల్లోకి వచ్చి తొలి అడుగులోనే విజయం అందుకున్న ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజాల తరువాత ఆ ఘనత సాధించిన వ్యక్తిగా విజయ్ నిలిచారు.
వెండితెర నుంచి రాజకీయాల్లోకి వచ్చి తొలి అడుగులోనే విజయం అందుకున్న ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజాల తరువాత ఆ ఘనత సాధించిన వ్యక్తిగా విజయ్ నిలిచారు.